అది కరెక్ట్ ధోరణ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ అని వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్టు? వాళ్ళు వాడుతూ ఇక వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడతాడైనా ప్రజాస్వామ్యంలో కొడకల్లారా అని మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? ఇదే ఆయన ఇచ్చే మెసేజ్, సమాజానికి ఇచ్చే మెసేజ్ అదేనా? ఆయన ఏం మాట్లాడతారు? చెప్పులు చూపిస్తారా? కొడకల్లారా అని మాట్లాడతారా? వైసీపీ వాళ్ళందరినీ కూడా కొడకల్లారా అని మాట్లాడతారా? ఇదే ప్రజాస్వామ్యము? వీళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యం ఇదేనా? ఇదే మెసేజ్ వాళ్ళ సమాజానికి ఇస్తున్నారా? ఇంకా వీళ్ళు అంటారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వస్తాము అంటారు. మీరు మాట్లాడింది ఏంది? మీరు చూపించే చెప్పులేంది? చూపించి మీరా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తారు అంటే ఏంది? ఇంకా అందరు అట్లే మాట్లాడాలనా? అందరు అట్లే చేయాలనా? ఏమన్నా బుర్రుందా వాళ్ళకి? అందరికి తెలుసు, అందరికి ఎప్పుడో తెలుసు. వాళ్ళు డైరెక్ట్గా ముసుగు తీసి స్క్రీన్ మీదకి వచ్చారు. మీరు ఎన్ని ముసుగులు తీసినా, మీరు ఎంతమంది ఒకటైనా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఎవరికేమి ఇబ్బందులు లేవు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక మరోటి, ఇక్కడ ఆయన అందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని ఏ విధంగా మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు. 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన వ్యవసాయం దండగా అనే మాట ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు మర్చిపోలేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా నష్టపరిచారో, రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక నానుడు ఉండేది, చంద్రబాబు అలాగే కరువు కవలలని. ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతసేపు కరువే ఈ రాష్ట్ర ప్రజల్ని వెంటాడింది. కరువు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ కరువు వల్ల అన్నదాతలందరూ రకరకాల ఇబ్బందులు పడినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈరోజు జగనన్న నాయకత్వంలో సకాలంలో వర్షాలు పడి రైతన్నలందరూ సంతోషంగా ఉన్నారు. ఇక ఆయన వచ్చి ఇక్కడ రైతుల గురించి, రైతుల మీద ప్రేమ గురించి ఇవాళ వచ్చి మాట్లాడిపోతాడు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఒక్క సబ్సిడీల గురించి, సబ్సిడీలు ఏమాత్రం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాగే ఇన్పుట్ సబ్సిడీ అయితే అసలే ఇవ్వలేదు. ఇక ఇవేమి ఇవ్వకుండా 0 వడ్డీకి రుణాల సంగతి ఇక గాల్లో దీపమే. అది దేవుడికే తెలియాలి 0 వడ్డీ అనే సంగతి. ఇవేమి ఇవ్వకుండా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అధికారం కోల్పోయాక ఆయన వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. అలాగే రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇప్పించాలనే కనీస ఆలోచన కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. అయితే ఈరోజు మనము ఒక్కసారి కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు రైతుల బాగోగుల కోసం కానీ, రైతులకు ఏదైనా మంచి జరిగిందంటే, రైతుల కోసం ఏమైనా ఈరోజు చేయాలన్నా చేస్తున్నా ఈరోజు రైతుల కోసం మంచి జరుగుతుందంటే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుందని ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇక ఆయన అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు, ఏదో ఉత్తి బటన్ నొక్కితే సరిపోతుందా? ఉత్తుత్తి బటన్ అంట. ఉత్తి బటను, ఆ బటన్ నొక్కడం నిజమో, వచ్చినటువంటి అక్కడ ఒక్కసారి ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి చేతులు లేపండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందులో దాదాపు చాలా మంది చేతులు ఎత్తేవాళ్ళు. అది అడగలేరు కదా, ఉత్తి బటన్ అని మాట్లాడుతున్నారు. ఉత్తి బటన, నిజమైన బటన్ అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ, సంక్షేమ పథకాలు వచ్చినటువంటి ప్రజలు, లబ్ధిదారులందరూ కూడా చెప్తారు. ఉట్టిగా గాల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ రోజన్నా వచ్చి రేపొద్దున వచ్చి మీకు సంక్షేమ పథకాలు పడతం లేదా చేయెత్తండి అంటే వాళ్ళు ఏమన్నా అడగగలుగుతారా ఈ మాట? కానీ ఉత్తుత్తి బట్టను అట్లా ఇట్లా అని చెప్పి ఈరోజు కేవలము దుష్ప్రచారం, కేవలము జగనన్న ప్రభుత్వం చేసే మంచి పనుల మీద బురద జల్లే ఒక వైఖరి కనపడతా ఉంది. అయితే ఇక ఆనాడు వైఎస్ఆర్ గారు రైతే రాజని ఏదైతే అన్నారో, ఈరోజు జగనన్న కూడా ఒక ఆనాడు తండ్రి ఏదైతే అన్నాడో తనయుడు కూడా అదే బాటలో రైతే రాజని నమ్మారు. కాబట్టే ఈరోజు రైతన్నలందరూ కూడా మన రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు రైతన్నలందరి కోసం కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి, విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్కడే కొనుగోలు చేసి, రైతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి రైతు పండించేటువంటి పంటను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరించేటువంటి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. అంటే గ్రామ స్థాయిలోనే రైతులకు ఇంత మంచి జరుగుతుంటే ఈరోజు వాళ్ళు ఓరోలేకపోతా ఉన్నారు. అలాగే
రైతు భరోసా అని చెప్పి ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారో చెప్పిన దానికంటే కూడా ఈరోజు 12,500 ఏదైతే అన్నారో ఈరోజు 13,500 చొప్పున రాష్ట్రంలో రైతు భరోసా అనే ఒక పథకం ద్వారా ఈరోజు రైతన్నలందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి అలాగే అన్నదాతలందరికీ కూడా ఒక 9 గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఇస్తున్నటువంటి ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం. అలాగే అధిక వర్షాలు ఏదన్నా ఇబ్బందులు వస్తే అనుకోకుండా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వల్ల పంట పొలాలు ఏమన్నా దెబ్బతింటే ఏదన్నా ఇబ్బంది వస్తే కూడా ఈరోజు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు దాదాపు ఒక నెలల వ్యవధిలోనే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీని ఇస్తూ ఈరోజు రైతుకు అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అలాగే రైతన్నకి ఎక్కడ కావాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నకి ఎక్కడ కావాలన్నా కూడా ఉచిత బోర్లు వేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అలాగే పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతుకి ఏం కావాలండి? రైతుకి ఏం కావాలి? సకాలంలో రైతుకు వర్షాలు ఉండాలి, ఒక గిట్టుబాటు అధిక దిగుమతి అనేది అధిక దిగుబడులు ఉండాలి, అలాగే అత్యధిక ధరలు రైతుకు కావాలి. ఈరోజు అవన్నీ కూడా ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో రైతుకి అన్నీ కూడా ఈరోజు అందుతున్నాయి. అలాగే రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి ఇలాంటి ఒక గొప్ప పరిపాలనని ఓర్వలేక జగనన్న పరిపాలనని ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పంట పొలాల పరిశీలన పేరుతో వచ్చి ఈరోజు రాజకీయం చేయటము, అసలు రైతుల గురించా ఆ పంట పొలాల గురించా ఆ పంట పొలాల పరిశీలన పేరుతోనే కానీ అసలు ఖచ్చితంగా ఒక రాజకీయ స్వార్థమే కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఏమంటాడంటే ఇదంట ఒక సెంటిమెంట్ అంట. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు, మీ అందరు కూడానే ఉంటారు, ఇది ఒక సెంటిమెంట్ అంట. అప్పుడెప్పుడోనంట చంద్రబాబు నాయుడు ఆయన నాదెండ్ల నుంచి తూబాడు దాకా వస్తే ఏందో సెంటిమెంట్ బాగుందంట, సెంటిమెంట్ బాగా పనిచేసిందంట, మళ్ళీ సెంటిమెంట్ మళ్ళా రిపీట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారంట. అంటే మీ మనసులో ఉన్న మాటని ఆయన మనసులో ఉన్న మాట ఆయనే బయటికి చెప్పిండు. ఇది సెంటిమెంట్ మాత్రమే, సెంటిమెంట్ కోసం వచ్చారంట, అంతేగాని రైతుల కోసమో పంట పొలాల కోసమో ఏదో అనేది కాదు. కేవలం ఈ వేదిక రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, కేవలం గోబెల్స్ ప్రచారాల కోసం వాళ్ళు వచ్చారు. ఇక్కడ రైతులు ఎవరు కూడా మీ 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 డ్రామాని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇక్కడున్న ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు. మీ సెంటిమెంట్ల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం వచ్చారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే అంతేకాకుండా ఈరోజు ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇక్కడంట ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి అసలు ఏం బాగా జరగట్లేదంట, అసలుకి ఏం జరగట్లేదంట అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రైతుల గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి లేనే లేదు. ఎందుకంటే ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు వస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో చాలా ఎక్కువ శాతం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ మైనారిటీలకు, ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి. దాదాపు 1,71,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో అందజేయడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఎక్కువ శాతం కూడా లబ్ధిదారులము ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. మరి మీ హయాంలో వీళ్ళందరినీ కూడా, మా అందరినీ కూడా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. మరి ఈరోజు మీరా వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీ రాజకీయాల కోసం ఇక ఏదంటే అది మాట్లాడతారు, ఏది పడితే అది విమర్శలు చేయొచ్చు. కాబట్టి మీరు చేసేటువంటి గోబల్స్ ప్రచారాలు కానీ, మీరు చెప్పేటువంటి అబద్ధాలు కానీ ఈ రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు ఈ కేవలం ఈ పేరుతో మీ రాజకీయ స్వార్థం కోసమే ఈరోజు చిలుటూరుపేట వచ్చారు, మా పల్నాడు జిల్లాలో తిరిగారు. కేవలము ఈ ఒక సిచ్యువేషన్ని మీరే క్రియేట్ చేసుకొని వచ్చారు. కాబట్టి మీరు వచ్చిన దాన్ని కానీ మీరు మాట్లాడింది కూడా ఎవడు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతులు కానీ ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కానీ ఈ రాష్ట్రంలో మహిళలు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు బాగున్నారంటే అది జగనన్న నాయకత్వంలోనే, ముందు కూడా జగనన్న నాయకత్వంలోనే ఖచ్చితంగా మేము బాగుంటాము. ఒక జగనన్న లాంటి నాయకుడు పరిపాలనలో మేము బాగున్నామని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నాయకుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు దీవిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్తా ఉన్నాను,
చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తాడు. మీరు చూసినట్టయితే మొన్న విశాఖ గర్జనలో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని సాధించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతును తెలియజేశారు. అయితే అక్కడికి వెళ్ళి మంత్రులందరం కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందులో నేను కూడా ఉన్నాను. అందులో వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర ఏ విధంగా ఆ కారు మీద కర్రలతో ఏ విధంగా దాడి చేశారు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది విసిరుగొట్టి ఇష్టం వచ్చినట్టుగా దాదాపు నేను ఒక 20 నిమిషాలు బ్లాక్ అయ్యాను. అందులో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా చూశారు. మేము ఇబ్బంది పడితే ఆయనకి ఏదో అయిందని ఆయనను పరామర్శించాడు. అయితే ఆయన వచ్చి ఆయన అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన పార్టీ ఆఫీస్లో ఏం మాట్లాడతాడు, ఆయన ప్రజాస్వామ్యంలో కొడకల్లారా అని మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? ఇదే ఆయన ఇచ్చే మెసేజ్, సమాజానికి ఇచ్చే మెసేజ్ అదేనా? ఆయన ఏం మాట్లాడతారు? చెప్పులు చూపిస్తారా? కొడకల్లారా అని మాట్లాడతారా? వైసీపీ వాళ్ళందరినీ కూడా కొడకల్లారా అని మాట్లాడతారా? ఇదా ప్రజాస్వామ్యము? వీళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యం ఇదేనా? ఇదే మెసేజ్ వాళ్ళ సమాజానికి ఇస్తున్నారా? ఇంకా వీళ్ళు అంటారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వస్తాము అంటారు. మీరు మాట్లాడింది ఏంది? మీరు చూపించే చెప్పులేంది? చూపించి మీరా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తారు అంటే ఏంది? ఇంకా అందరు అట్లే మాట్లాడాలనా? అందరు అట్లే చేయాలనా? ఏమన్నా బుర్రుందా వాళ్ళకి?